హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే లేటెస్ట్గా అయితే వచ్చానమాట. మన వీడియోలు అడపదడప కొద్దిగా లేట్ అవ్వచ్చు, అడ్జస్ట్మెంట్ అయితే అవ్వండి కొద్దిగా. ఎందువల్ల అంటే కొద్దిగా అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే కొద్దిగా లేట్గా అయితే మన వీడియోలు అయితే అప్పుడప్పుడు అయితే వస్తుంటాయి అన్నమాట. కొద్దిగా అర్థం చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే మనమైతే వేరే దగ్గర అయితే మనమైతే గుడ్లు అయితే తెచ్చామన్నమాట. మామూలుగా అయితే ఆర్డర్ అయితే పెట్టలేదు, ఈసారి గుడ్లు లేదు. ఈసారి ఏమైందంటే మనమైతే గుడ్లు అయితే చెప్పిన వెంటనే ఒక బ్రదరు గుడ్లు అయితే మనకి ఉన్నాయి బ్రదర్ తీసుకోండి అని చెప్పారు. మామూలుగా కాస్ట్ వచ్చేసి ఒక గుడ్డు వచ్చి అయితే 250 అయితే చెప్పాడు. మనం 200కి అయితే తీసుకున్నాం అనమాట. 200కి అయితే ఒక్కొక్క గుడ్డు లెక్కనైతే తీసుకున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడే స్టార్ట్ అయితే అయినాయి అనమాట దాని గుడ్లు. ఆల్రెడీ అతను గుడ్లు అప్పుడప్పుడు అయితే అమ్ముతుంటాడు, కానీ మనం కూడా ఒకసారి అయితే అడిగాము. మనకు అడిగిన వెంటనే ప్రజెంట్ 6 గుడ్లు అయితే తెచ్చి వేసామట. అవి అయితే తెచ్చాము. ఆ వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే వర్షం వల్ల. ఇప్పటికే క్లైమేట్ అయితే చూడండి ఫ్రెండ్స్, వర్షం పడి గందరగోళంగా అయితే అయిపోయిందనమాట. వేరే అంతాను ఉదయం నుంచి అయితే సొందే లేదు వాన. ఇప్పుడు ప్రజెంట్ 2 గంటలకైతే మాకైతే ఇప్పుడు తెరపిచ్చింది. అయినా సరే క్లైమేట్ అయితే తగ్గలేదు. క్లైమేట్ అసలు తగ్గలేదు. ఇప్పటికే మళ్ళా నల్లంగా మూసుకొని అయితే వస్తూ ఉంది మబ్బు అయితేను. సన్న తూర అయితే పడుతుంది. అది మీకు ఈ వీడియోలో అయితే సరిగా ఆపడం లేదు. సన్న తూర పడతా ఉంది ప్రజెంట్ మబ్బు అయితే నల్లగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తోరబడి అయితే ఆగిపోయింది అనమాట. చూడండి మన బెర్స్ పిల్ల ఏ విధంగా వానకైతే కొద్దిగా ఇబ్బంది అయితే అయింది. పిల్లలు అయితే చూడండి ఏ విధంగా దాచిపెట్టుకోండి వాన దెబ్బకి. కోడి పుంజు అయితే చూడండి ఏ విధంగా అయితే ఉందో. మనమైతే ఇక్కడైతే కోడిని అయితే పొదగేస్తున్నాము. అంటే ఇంతకు ముందు బెరస గుడ్లు అయితే వేసాం కదా, ఇప్పుడైతే బెరస గుడ్లు అయితే మొత్తం అయితే పోయాయి. మన ఉరుములకి అంటే ఇంతకు ముందు కార్తికి ఉరుములు మెరిచాయి అనమాట, అప్పుడు పోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనమైతే మనకి గెడ్డ అయితే దొరకలేదు అనమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇసుక అయితే వేసాము. ఇసుకలో వేసి అయితే మనమైతే గుడ్లు అయితే పొదగేసేసాము ప్రజెంట్. ఇవి వచ్చేసి గుడ్లు ఏం జాతి గుడ్లు అంటే భీమవరం సంబంధించిన గుడ్లు అన్నమాట. ప్రజెంట్ మనకు తెలిసిన కుర్రాడేను, అందువల్ల పిల్లోడు అయితే మనకైతే ఇచ్చాడు అనమాట. ప్రజెంట్ 6X అయితే వేసాము దీని కింద. ప్రజెంట్ 6Xకే నా కాడ కూడా అమౌంట్ 6Xకే ఉన్నాయి అనమాట. అంటే 6 గుడ్లకే ఉన్నాయి. ప్రజెంట్ 6 గుడ్లు అయితే తీసుకున్నాను. కోడైతే ఆ గుడ్లన్నీ తీసేసాను అనమాట. అవన్నీ అయితే మురిగిపోయాయి. అన్నీ తీసేసైతే ఇప్పుడు మనం ఫ్రెష్గా మళ్ళీ ఇసుక పోసి మనం 6 గుడ్లు అయితే వేసామన్నమాట. ఒకసారి అయితే చూద్దాము గుడ్లు అయితే ఏ విధంగా అయితే పొదగేస్తున్నాము. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. గుడ్లు అనమాట, ఈ 6 గుడ్లు చూడండి. 6 గుడ్లు అయితే వేసాము ప్రజెంట్. అయితే 6 గుడ్లు అయితే వేసాము. ప్రజెంట్ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏడుంటే కుదరదు, కోళ్ళన్నీ మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాయి. కాబట్టి ఈ గంప అనేది ఎందుకంటే మనం అయితే కప్పెట్టుకునేది కోళ్ళు వచ్చి వీటి మీద అయితే పడిపోతుంది అనమాట. అందువల్ల ప్రజెంట్ మనం గంపని కప్పెడుతున్నాం అనమాట.
ఎందుకంటే కోల్డ్ వచ్చేసి వానకి ఇక్కడ ఆనిపోవటం వల్ల ప్రజెంట్ షర్ట్ వాన అయితే స్టార్ట్ అయిపోయింది. మాకైతే వాన అయితే తగ్గదు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను చిన్న వీడియో అయితే మీకైతే చేసి చూపించాలనుకున్నాను. గూగుల్ తెచ్చిన వీడియో అయితే మీకైతే తీయలేకపోయాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వీడియోలతో అప్డేట్తో వస్తూనే ఉంటాను. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆల్ బాయ్.